రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అనుష తన పదవికి రాజీనామా చేయాలి లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. భారతదేశ రాజ్యాంగానికి మాతా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ చౌరస్తాలో సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు ముక్కెర రామస్వామి, మాలోత్ సాగర్ నాయకులు రాఘవరెడ్డి, గనిపాక ఓదేల్, యాదగిరి, సారంగపాణి, రఘుపతి, స్వప్న, లావణ్య, మాధవి, రమేష్, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి సాగర్లు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా మాట్లాడడం విచారకరమని అన్నారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలను సహకరించి పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ను పదే పేరును ఉచ్చరించడం వేసిన అయిపోయిందని అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని ఈ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా కించపరిచినట్టుగా పార్లమెంట్లో చెప్పాడు. ఈరోజు అంబేద్కర్ గారినే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావిని ఈరోజు నువ్వు అనవసరంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని కూనీ చేయాలనే ఉద్దేశంతో నువ్వు కుట్రలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు భారత రాజ్యాంగాన్ని రాసినవి కాదు, ఈ భారతదేశంలో ప్రజలు ఎట్లుండాలి, కార్మికులు ఎట్లుండాలి, కర్షకులు ఎట్లుండాలి, మేధావులు ఎట్లుండాలి అనేటువంటి రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు ఇబ్బంది పెట్టు, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేశావు. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు దీని వెనకాల ఏముందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూనీ చేయాలి, నీకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకోసమే మేము అడుగుతూ ఉన్నాం, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఇట్లా పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసావు. తక్షణమే నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రిని, నీ పదవిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు ఈరోజు భారతదేశంలో 140 కోట్లకు నువ్వు సమాధానం చెప్పాలి. లేకుంటే వాళ్ళు అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ ఉంటే మధ్యలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా కలగజేసుకొని అంబేద్కర్ పేరును పదే ఉచ్చరించడం కన్నా మీరు భగవంతుని పదే ఉచ్చరిస్తే మీకు స్వర్గం లభిస్తుందనే వ్యాఖ్యలు ప్రధానంగా అమిత్ షా చేయడం అనేది ఇది విడ్డూరకమైన విషయం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడో లేదో ఈ ప్రపంచానికి తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది వాస్తవమైన భగవంతుడు అంబేద్కర్ అని చెప్పేసి భావించే భావం ఈ దేశంలో ప్రధానంగా ఉంది. ఎందుకంటే అంబేద్కరు ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి, కానీ ఈరోజు శిలలను రాళ్లను మొక్కే అమిత్ షా ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ మీరు అంబేద్కర్ను మొక్కడం కన్నా రాజ్యాంగం భగవంతుని యొక్క స్వరూపం అన్నట్టు మీరు మొక్కితే స్వర్గానికి పోతున్నట్టు అమిత్ షా వాక్యాలు ఈరోజు దుమారం లేపుతా ఉన్నాయి. ఈ వాక్యాలను వెంటనే అమిత్ షా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరు ఈ ప్రపంచంలో చాలా గొప్ప మేధావి. ఈ